ఫలక్నుమాలో ఉన్న శ్రీ పంచలింగాల ఆలయ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని బీజేపీ నాయకురాలు మాధవీలత కోరారు. రాష్ట్రీయ వానరసేన ఆధ్వర్యంలో ప్రజావాణిలో లక్డీ కపూల్లోని హైదరాబాద్ కలెక్టర్కు ఆమె వినతి పత్రం అందజేశారు. ఆలయంలోని 3.15 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆధీనంలోకి తీసుకుని అక్రమంగా ఇండ్లు నిర్మించుకున్నారని మాధవీలత తెలిపారు. ఈ కబ్జాపై వానరసేన 15 ఏళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. కానీ ఈ విషయంలో కలెక్టర్ కబ్జాదారులపై జాలి చూపించడం విచిత్రంగా ఉందన్నారు. వారు 50 ఏళ్లుగా ఇండ్లు కట్టుకున్నారని, వారి జీవనోపాధి ఎలా అని బాధ్యత గల కలెక్టర్ మాట్లాడటం సరికాదన్నారు. కబ్జాదారులపై ఉన్న ప్రేమ, గుడి మాన్యం మీద గుడి వెనుక నివాసం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ 100 కుటుంబ జీవనం పైన లేదని మండిపడ్డారు. 100 కుటుంబాలు ఇండ్లను దౌర్జన్యంగా కూల్చివేసినప్పుడు వారి జీవనోపాధి కలెక్టర్కు కనపడలేదా అని ప్రశ్నించారు. కబ్జాదారులకు మద్దతుగా కలెక్టర్ మాట్లాడటం మానుకొని అక్రమంగా నిర్మించుకొని ఇండ్లను కూల్చివేసి ఆ భూమిని దేవాలయానికి అప్పచెప్పాలని మాధవీలత కోరారు. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వానరసేన 15 ఏళ్లుగా పోరాడుతూనే ఉంది. ప్రజావాణిలో వచ్చి మన బాధలు విన్నపించుకుంటే తప్ప దీనికి పరిష్కారం దొరకదేమో అన్న భావనతోటి ఈ రోజు నేను వానరసేన సభ్యులందరూ వచ్చి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే ఆయన పాపం చాలా బాధపడిపోయారన్నమాట. అయ్యో పోన్లే అమ్మా, కబ్జాదారులు కబ్జా చేసుకున్నా కూడా 50 ఏళ్ల నుంచి కబ్జా చేసుకున్నారు వాళ్ళు. పాపము ఈ కబ్జాదారులు 50 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ జీవనోపాధి కదా పాపము. మరి ఎలా అమ్మా అంటే కలెక్టర్ గారికి కబ్జాదారుల జీవనోపాధి మీద ఉన్నంత ప్రేమ గుడి మీద గాని, గుడి మాన్యం మీద గాని, గుడి వెనక బతుకుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇండ్లలో వాళ్ళ సురక్షితంగాని మీద ఆయనకు దయా జాలి లేకపోవడం ఆ ఫస్ట్ స్టేట్మెంట్ తోటే నాకు ఎందుకో కొంచెం కోపం వచ్చింది. నిజం చెప్పాలంటే కలెక్టర్ గారిని అడిగాను, చాలా అన్యాయం అండి, కబ్జాదారుల మీద జాలి కలగడం మీకు. 50 ఏళ్ల నుంచి వాళ్ళు కబ్జాలు చేశారు, అప్పటి నుంచే ఉందని ఆయన ముందు ఆయన ఒప్పుకోవడం చాలా బాగుంది. చప్పట్లు కొడతాం. 50 ఏళ్ల నుంచి కబ్జాలు కొడుతున్నారు, కలెక్టర్ గారు ఒప్పేస్తున్నారు. కానీ నేను అన్నాను, అది కాదండి, నేను గుడికి వస్తే పోలీసు వాళ్ళు పరిగెత్తుకుంటూ ఒక పెద్ద బలగంతో వచ్చి నా వీడియో తీస్తుంటారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతోంది కదండి, మరి ఇది 50 ఏళ్ళది కాదు కదా. కుడి పక్కన 10 ఏళ్ల నుంచే కన్స్ట్రక్షన్ అయిపోయిన బిల్డింగ్లు మరి అవి 50 ఏళ్ళవి కాదు కదా. పోనీ ఓ పని చేద్దాము, 50 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 40 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 30 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 20 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 10 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, ఈ రోజు ఎన్ని బిల్డింగులు కట్టారు, ముందు పేపర్ మీద రాసేసుకుందాంగా. ఆయన బాధ 50 ఏళ్ల బిల్డింగులు కదా, 40 ఏళ్ల బిల్డింగులు, 30 ఏళ్ల బిల్డింగులు, 20 ఏళ్ల బిల్డింగులు, 10 ఏళ్ల బిల్డింగులు కదా, అవి కూడా ఒట్టిచ్చేసేయండి. ఈ బాధ ఉంది. కానీ వెనక ఇదే గుడి, పంచలింగాల గుడి వెనకాల 100 కుటుంబాలు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలవి. ఆ కుటుంబాలకి ఇంటికి దౌర్జన్యంగా వచ్చి మాఫియాలు వచ్చి వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళని బెదిరించి తరిమేశారు. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ జీవనాధారం కదా వీళ్ళకి.